మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయ శుభములు తెలియజేస్తాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని రక్షించి మనల్ని కాపాడి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. హృదయ దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. కీర్తనలు 107వ కీర్తన మరి 17వ వచనం నుంచి 25వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. దానికంటే ముందుగా ఒక మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు స్తోత్రములు నైనా ప్రభా, మనల్ని కాపాడి మనల్ని పోషించి మనల్ని దీవించి ఆశీర్వదించిన దేవానికి వందనములు స్తోత్రములు నైనా తండ్రి. మా జీవితంలో మరొక దినాన్ని నీ కృపచేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టినందుకు వందనములు స్తోత్రములు నైనా. హృదయ కలముని వాక్యము ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఘనత మహిమ చెందును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలం 107వ దావీదు కీర్తన 17వ వచనం నుంచి 25వ వచనం వరకు వాక్య భాగం ధ్యానించబోతా ఉన్నాము. ఈ వాక్య భాగంలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యము విని వాక్యానుసారంగా జీవించకుండా బుద్ధిహీనులుగా మరి అనేక మంది దేవుని వాక్యాన్ని వాక్యానుసారంగా జీవించకుండా వారి యొక్క సొంత ప్రవర్తనల చేత దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. ఇలాంటి సమయంలో వారి గురించి మనం ధ్యానించబోతా ఉన్నాము. మనం చూసినట్టయితే 17 వచనం, బుద్ధిహీనులు తమ దుష్ప్రవర్తన చేత తమ దోషము చేత బాధించుకుందరు. వారి యొక్క ప్రవర్తన చేతనే దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోతూ దేవుని సన్నిధి నుంచి తొలగిపోతూ బుద్ధిహీనులు మరి దేవుని యొక్క సన్నిధుల నుంచి వారి యొక్క దుష్ప్రవర్తన చేత మరి వారే ఆ బాధలు దుఃఖము తెచ్చుకునేవారంటే దేవుని ఆశీర్వాదంను పోగొట్టుకునడము, అలాగే వారి యొక్క దుష్ప్రవర్తన చేత బాధ తెచ్చుకోవడము, ఇవన్నీ కూడా ఎవరి వల్ల అవుతాయంటే మనుషులమైన మనమే కొన్నిసార్లు దేవుని సన్నిధి నుంచి తొలగిపోయి మనం చూసినట్టయితే బుద్ధిహీనులు తమ దుష్ప్రవర్తన చేత తమ దోషముల చేత బాధ తెచ్చుకుందరు. భోజన పదార్థాలన్నీ కూడా వారి ప్రాణంకు అసహ్యమైన వారు మరణ దారంలో నుంచి సమీపించెదరు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నీ ప్రవక్తన నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను సరిదిద్దుకున్నప్పుడు, నీ ప్రవక్తన అంతటి కూడా దేవునికి అధికారానికి నొప్పుకున్నప్పుడు నీ మార్గంలో సరళమైతాయని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అదే రీతిగా దేవుని సన్నిధి నుంచి మరి తొలగిపోతూ బుద్ధిహీనులుగా మరి దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినకుండా వాక్యాన్ని సరిగా వారిని కట్టుకోకుండా ఉండేవారు తామే బాధలు తెచ్చుకుంటున్నారు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే బుద్ధిహీనులు తమ దుష్ప్రవర్తన చేత తమ దోషముల చేత బాధ తెచ్చుకుందరు. భోజన పదార్థాలు వారి ప్రాణంకు అసహ్యమైన భోజన పదార్థాలు అంటే తినడానికి అన్నీ ఉన్నా కానీ వారు తినలేకపోవడము, వారి ప్రాణంకు అసహ్యమవుతుంది. అంటే దేవుని యొక్క సన్నిధి నుంచి తొలగిపోయినప్పుడు, దేవుని మార్గంలో నుంచి తొలగిపోయినప్పుడు వారి యొక్క జీవితాలు చూసినప్పుడు భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే వారి ప్రవర్తన. మనుషులు దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకోవాల్సిన మనుషులు, దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనుషులు, మరి ఆ సమయంలో వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవడము, అదే రీతిగా వారి ప్రవర్తన చేత వారే బాధ తెచ్చుకుంటారు. కొన్నిసార్లు బాధ దుఃఖము ఎలా వస్తాయంటే మన ప్రవర్తన చేత. మనము జీవించుతున్నప్పుడు మనం నిజమైన దేవుని బిడ్డలుగా జీవించకపోవడం, బుద్ధిహీనులుగా మరి వారు ఏదైతే దేవుని సన్నిధిలో వారు నిల్వవలసిన వారి ప్రవర్తన చేత దేవుని ఆశీర్వాదాలు పోడగొట్టుకోవడము, అలాగే బాధ తెచ్చుకుంటారంట. వారి భోజన పదార్థాలు వారి ప్రాణంకు అసహ్యమవును. వారు తినే ఒక ఆహారాన్ని కూడా వారికి అసహ్యమవుతుంది. కొన్ని సందర్భంలో అన్నీ ఉన్నా కానీ తినలేకపోవడము కారణము వారిలో నెమ్మది లేకపోవడము, సమాధానం లేకపోవడము, వారి యొక్క ప్రవర్తన మరి దేవుని సన్నిధిలో వారు నిలవవలసిన వారు దేవుని మార్గం నుంచి తొలగిపోతూ వారి ప్రవర్తన చేత వారు బాధ తెచ్చుకుంటూ అన్నీ ఉన్నా కానీ తినలేకపోతున్నారు. భోజన పదార్థాలు వారి ప్రాణంకు అసహ్యమవును. అలాగే చూసినట్టయితే వారు మరణ దారంలో సమీపించెదరు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎలా నువ్వు జీవిస్తున్నావని నిన్ను పరిశోధించుకోవాలి. నీ ప్రవక్తన ఎలా ఉన్నది, నువ్వు ఎలా జీవిస్తున్నావు? అందుకే అంటారు కదా, సామెతల గ్రంథంలో చూసినట్టయితే సామెతల గ్రంథంలో నీ యొక్క ప్రవర్తన అంతా కూడా దేవునికి సన్నిధిలో నువ్వు దేవునికి
దేవునికి అధికారం ఇచ్చినప్పుడు నీ త్రోవలు సరళమవుతాయనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం, నీ సమృద్ధిని ఆధారం చేసుకుని కానీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మకించుము, నీ ప్రవర్తన అంతటా ఆయన అధికారం కొప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. దేవుడు ఎప్పుడు మన త్రోవలు సరళం చేస్తాడంటే మనల్ని మనం దేవుని సన్నిధికి అప్పచెప్పుకున్నప్పుడు, మన యొక్క మార్గంలో అన్నీ కూడా దేవుని సన్నిధిలో మనల్ని మన సొంత ఆలోచనలు కాక, మన బుద్ధి జ్ఞానములు కాక దేవుని మీద ఆధారపడినప్పుడు, నీ పూర్ణ హృదయంతో దేవునిని వేడుకున్నప్పుడు నీ యొక్క మార్గంలో సరళమైతే అనే సత్యాన్ని జ్ఞాపకం చేపడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు అక్కడ కూడా చూసినట్టయితే యూదులు, ఇజ్రాయేలు ప్రజలు మరి ఆ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉండవలసిన వారి ప్రవక్తల చేత వారే బాధ తెచ్చుకుంటున్నారు. వారి ఆహారం తిందామన్నా కానీ వారి ప్రాణంకు అసహ్యం అవుతున్నది. వారు మరణానికి సమీపించుతున్నారు. కారణము వారింతలో వారే తెచ్చుకున్నారు. ఆ సమయంలో వారు ఏం చేశారంటే తిరిగి దేవుని వైపు చూశారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎవరైనా కానీ ప్రజలు అలాగే దేవుని బిడ్డలు దేవుని సహవాసం నుంచి కోల్పోయిన వారు తిరిగి దేవుని వైపు వస్తే దేవుడు వారిని క్షమిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఇక్కడ యూదులు కూడా మరి ఇజ్రాయేలు ప్రజలు మరి ఆ సమయంలో వారు బుద్ధిహీనుల చేత వారు బాధ తెచ్చుకున్నారు. అలాగే వారు ఆహారం తిందామంటే వారి ప్రాణంకు ఆయాసమైనది. వారు మరణానికి సమీపిస్తున్న సమయంలో వారు దేవునిని జ్ఞాపకం చేసుకున్నారు. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారు చూస్తూ ఉన్నాము. వారి యొక్క సమయంలో మరి బుద్ధిహీనులతో వారు బాధ తెచ్చుకున్నారు. వారి ఆహారం ఉన్నా కానీ వారికి ఆ ప్రాణానికి అది ఆయాసం అవుతుంది. మరణానికి దగ్గరికి అవుతున్న సమయంలో వారు దేవుని వైపు చూస్తారు. వారు చూసినట్టయితే 19వ వచనము, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించాడు. హల్లెలూయా. కష్టకాలము, శ్రమకాలము, దుఃఖకాలము, ఇవన్నీ కొన్ని సందర్భంలో మన ప్రవక్తన చేత బుద్ధిహీనులు వారి ప్రవర్తన చేత వారే బాధ తెచ్చుకుందరు. మరి ఆహారం తినడానికి అన్నీ ఉన్నా కానీ వారి ప్రాణంకి అసహ్యమైన మరణానికి సమీపిస్తున్న సమయంలో వారు దేవుని వైపు చూశారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని సందర్భంలో మనం చేసే తప్పులు, మనం చేసే పొరపాటులు, మనం దేవుడు చేసే ఒక ప్రవక్తనను బట్టి బాధ మనకు కలుగుతుంది, శ్రమ మనకు కలుగుతుంది. ఆ సమయంలో ఆ ప్రజలు దేవుడిని జ్ఞాపకం చేసుకున్నారు. యూదులు మరి ఇజ్రాయేలు ప్రజలు ఆ సమయంలో కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. కష్టకాలము, శ్రమకాలం వారు గ్రహించారు. ఎందుకు మాకు ఇలా కలుగుతున్నది, ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి, ఎందుకు మా శరీరం ఇంత బాధ కలుగుతుంది, అన్నీ ఉన్నా కానీ మాకు మరి తినలేకపోతున్నాము, ఆహారము మా ప్రాణంకి ఆయాసం అవుతుంది. మరణానికి దగ్గరికి వస్తున్న సమయంలో వారు దేవుడిని జ్ఞాపకం చేసుకున్నారు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని వాక్లో స్వస్థత ఉంది. దేవుని వాక్యంలో విడుదల ఉన్నది. దేవుని వాక్యంలో ప్రతి బంధకంలో తెంపబడతాయి. ఎందుకంటే దేవుని వాక్యంలో అంత గొప్ప శక్తి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యము ద్వారా స్వస్థత జరుగుతుంది. వాక్యము ద్వారా విడుదల దొరుకుతుంది. వాక్యము ద్వారా మన సమస్యలు తొలగిపోతాయి. వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యాన్ని సరిగా జీవించినప్పుడు వాక్కు చేత నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆనాడు కూడా మరి ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు జరిగిన గొప్ప కార్యం ఏంటంటే దేవాది దేవుడు ఆయన వాక్కుని పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల నుంచి వారిని లేవనెత్తెను. హల్లెలూయా. దేవుని వాక్ స్వస్థత ఉన్నదే. ఈ వాక్యము మనం అనుదినము ధ్యానించినప్పుడు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ మనకు స్వస్థత అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన వాక్కుని పంపిన వారిని బాగు చేసేదాం. వాక్యం అనేది ఎప్పుడైతే త్రోవలు దూరంగా వెళుతుంది, దేవుని సన్నిధి నుంచి నువ్వు తొలగిపోయి వేరే త్రోవలు వెళుతున్నప్పుడు వాక్యము నేను సరిదిద్దుతుంది. ఎంతోమంది ఆత్మీయుల జీవితాలు దేవాతి దేవుడు సరిదిద్ది ఉన్నాడు. ఎంతోమంది అన్యుల జీవితాలు బాగుపడి ఉన్నాయి. ఎంతోమంది తాగుబోతులు బాగుపడి ఉన్నారు. ఎంతోమంది పాపం చేసిన వారు వాక్కు చేత వారు బాగుపడి ఉన్నారు. ఎందుకంటే దేవుని వాక్కులో శక్తి ఉంది. ఈ వాక్కులో స్వస్థత ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అందుకే అంటున్నది కదా, ఆయన వాక్కుని పంపిన వారిని బాగు చేశాను, ఆయన వారు పడిన గుంటలో నుంచి వారిని విడిపించాను. హల్లెలూయా. వారు పడిన గుంటలో నుంచి
ఆయన తిరిగి వారిని లేవనెత్తి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు మనం చూసినట్టయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం చూసినట్టయితే ఒక అధికారి ఈ రీతిగా దేవుని దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 8వ అధ్యాయము మత్తయి సువార్త 8వ వచనము. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. హల్లెలూయా. ఒక శతాధిపతి వచ్చి యేసయ్య దగ్గర వేడుకుంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను అర్హుడను కాదు. నువ్వు ఒక మాట మాత్రము సెలవేయి, నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. అంటే దేవుని యొక్క మాటలో స్వస్థత ఉన్నది. దేవుని వాక్కులో విడుదల ఉన్నది. దేవుని వాక్కులో ప్రతి పాపము క్షమించబడుతుంది. దేవుని వాక్కులో సమాధానం ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఈ శతాధిపతి వచ్చి ప్రభువుని అడుగుతా ఉన్నాడు. ప్రభువా, నీవు నా ఇంటికి వచ్చేటకు నేను పాత్రుడను కాను. నువ్వు మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. దేవుని యొక్క మాట మాత్రము, నీ మాట యేసయ్య, నీ మాట సెలవియ్యా, నా దాసుడు స్వస్థపరచబడతాడు. నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడును కాను, కానీ నీ యొక్క వాక్, నీ మాట చాలయ్యా, నా ఒక దాసుడు స్వస్థత పొందుకుంటాడని ఆ శతాధిపతి యేసయ్యని వేడుకుంటున్నాడు. అదే రీతిగా మనం చూసినట్టయితే కీర్తనలు 30వ కీర్తన 3వ వచనం చూసినట్టయితే, కీర్తన 3వ వచనము. యెహోవా పాతాళం నుంచి నా ప్రాణమును లేవదీసెను. నేను గోతిలోకి దిగుకున్నట్టు నీవు నన్ను బ్రతికించితివి. హల్లెలూయా. పాతాళంలోంచి మన ప్రాణమును విడిపించేది దేవుని వాక్. ఇక్కడ చూసినట్టయితే ఈ కీర్తనలో దావీదు రాసిన కీర్తన 30వ కీర్తన 3వ వచనంలో ఈ రీతిగా తెలియజేసి, యెహోవా పాతాళం నుంచి నా ప్రాణము లేవనెత్తితివి. పాతాళంలో నుంచి, అగాధ జలముల నుంచి, సాతాను బంధకంలో నుంచి ఆ సమయంలో దేవాది దేవుడు లేవనెత్తుతున్నాడు అనే మాట ఇక్కడ దావీదు తన కీర్తనలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్టయితే, యెహోవా పాతాళం నుంచి నా ప్రాణము లేవనెత్తితివి, నేను గోతిలో నుండి దిగకున్నట్టు నీవు నన్ను బ్రతికించితివి. దేవాది దేవుడు మనల్ని బ్రతికించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వాక్కులో శక్తి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, తిరిగి 107వ కీర్తనకు వచ్చినట్టయితే 19వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టేది. వారు చేసిన తప్పులు గ్రహించారు. వారి యొక్క బుద్ధిహీనతనాన్ని వారు గ్రహించి దేవునికి దగ్గరికి వచ్చి ఉన్నారు. మరి వారికి ఆకలి ఆహారం ఉన్నది, కానీ వారి ప్రాణంకి అసహ్యమైనది. మరణానికి సమీపిస్తున్న సమయంలో వారు దేవునికి మొరపెట్టారు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఆపదల నుంచి విడిపించి ఆయన వాక్కుని పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటలో నుంచి వారిని విడిపించాను. హల్లెలూయా. వారు పడిన గుంటలో నుంచి మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని వాక్కులో శక్తి ఉన్నది. ఆయన వాక్కులో విడిపింపు ఉన్నది. ఆయన వాక్కులో స్వస్థత ఉన్నది. దేవుని వాక్కులో ప్రతి శ్రమ నుంచి విడుదల ఉన్నది. అలాంటి వాక్ దేవుని వాక్కే ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వాక్యమైన దేవాది దేవుడు మన ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. ఆయన వాక్కుని పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల నుంచి వారిని విడిపించెను. ఆయన కృపని బట్టి నరులు ఆయనకు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి.
దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మొదట వారు బుద్ధిహీన చేత వారు బాధ తెచ్చుకున్నారు. వారి ప్రవర్తన చేత బాధ తెచ్చుకున్నారు. వారి ప్రాణంకు ఆయాసం కలిగింది. ఆహారం తినలేకపోయినారు. వారు మరణానికి సమీపిస్తున్న సమయంలో కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఆపదలను చెప్పించి ఆయన వాక్కుని పంపి వారిని బాగు చేసిన వారు పడిన గుంటల నుంచి వారిని విడిపించి ఉన్నాడు. వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఆయనని కృపని బట్టి నరులు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించురుగాక. అలాగే వారు కృతజ్ఞత అర్పణ చెల్లించుదురుగాక. దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ అర్పణలు దేవునికి వారు చెల్లించి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ సమయంలో కృతజ్ఞత అర్పణ, దేవుడు చేసిన గొప్ప కార్యాలను వారు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత అర్పణ ఉత్సాహధనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. సంతోషముతోనే మరి దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా దేవుని సన్నిధిలో మనం ప్రవేశించినప్పుడు కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఘనపరిచే బిడ్డలుగా ఉండి ఉత్సాహధనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఓడు లేక సముద్ర ప్రయాణంలో చేయువారు, మరి మహాజలముల మీద సంచరించి వ్యాపారం చేయువారు యెహోవా కార్యములు సముద్రంలో ఆయన చేయి అద్భుతంలోను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది తన తరంగములను పైకి వెత్తెను. వ్యాపారము చేసేవారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడిని మహిమపరచడము, దేవుని ఘనపరచడము, దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకము చేసుకుంటూ ఆయన తుఫానును కలగచేయగా తుఫాను తిరిగి దేవుడు మాట సెలవిచ్చగా అది అణిగి మరలా మామూలుగా కావడము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వ్యాపారము చేసేవారు అందరూ కూడా సముద్రంలో వారు దేవుని శక్తిని చూశారు. దేవుని యొక్క మాట చేత దేవాది దేవుడు సముద్రంను అణుగువేయడము, అలాగే సముద్రమై దేవుని మాట చేత ఉప్పొంగడము, ఇవన్నీ కూడా చూసే వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ సముద్రంలో వారు చూసినప్పుడు మహాజలముల మీద సంచరించి వ్యాపారం చేయవారు యెహోవా కార్యంలో సముద్రంలో ఆయన చే అద్భుతంలో చూచిరి. హల్లెలూయా. ఈరోజే కాలమే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవాది దేవుడు ఈరోజు కూడా మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మనల్ని విమోచిస్తున్నాడు, మనల్ని విడిపిస్తున్నాడు, మనకు రక్షణ కలిగిస్తున్నాడు, మన పాపంలో క్షమిస్తున్నాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది. ఆయన వాక్కులో శక్తి ఉన్నది. దేవుని వాక్కును పంపించి దేవాది దేవుడు మనకు స్వస్థత కలిగిస్తున్నాడు. ఆయన వాక్కులో మనకు స్వస్థత ఉన్నది. ఆయన వాక్కులో విడుదల ఉన్నది. దేవుని వాక్కులో ప్రతి పాపము క్షమించబడుతుంది. దేవుని వాక్కులో గొప్ప నిరీక్షణ కలిగి మనం జీవించగలుగుతున్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ నిరీక్షణ మనం నిత్య పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. ఈరోజు కూడా ఒకవేళ నువ్వు పాపంలో ఉంటే ఈ సమయంలో కూడా యేసయ్యా నా పాపంలో క్షమించు అని ఒక మాట యేసయ్యని అడిగితే చాలు, నీ పాపాలు క్షమించబడతాయి. తిరిగి నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చినట్టయితే నీ ప్రతి పాపమునకు క్షమాపణ ఉన్నది. ఒకవేళ ఎవరు నిన్ను క్షమించలేకపోతుండొచ్చు, ఎవరు నీ కన్నవారు, సొంతవారు, అన్నదమ్ములు ఎవరు నిన్ను క్షమించకపోయినా కానీ యేసయ్య నిన్ను క్షమించగలుగుతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారి ప్రవర్తన చేత వారి బాధ వారికి కలిగింది. వారి ఆహారం తినలేక వారి ప్రాణంకు ఆయాసమైంది. మరణానికి సమీపించిన సమయంలో వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన వాక్కుని పంపి వారిని బాగు చేసి ఆయన వారి పడిన గుంటల నుంచి వారిని విడిపించాను. హృదయ కలబట్టి విడుదల మనకు కూడా దయచేయబోతూ ఉన్నాడు. మనం దేవునికి సమీపించినట్టయితే మన కష్టకాలంలో, శ్రమకాలంలో, దుఃఖంలో లేదా మన చెడు ప్రవర్తన నుంచి మనకు విడుదల కూడా యేసు నామములో దొరుకుతున్నదే. మన ప్రవక్తన ఒకవేళ హృదయ కలం బాగలేదేమో, హృదయ కలం నీ ప్రవక్తన కూడా మనుషుల వైపు, లోకం వైపు ఉన్నదేమో. ఒకవేళ నువ్వు ఈ సమయంలో కూడా యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యా నన్ను క్షమించు అని అడిగితే చాలు, యేసయ్య నీ పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టారే. మనం కూడా దేవునికి మొరపెట్టే బిడ్డలుగా ఉండాలి. దేవునిని వేడుకునే బిడ్డలుగా ఉండాలి. ఆయన వాక్కులో శక్తి ఉన్నది. ఆయన వాక్కుని పంపి వారిని బాగు చేసిన. హల్లెలూయా. ప్రతి రోగము తొలగిపోనుగాక. ఆయన వాక్కులో ప్రతి రోగము తొలగిపోనుగాక.
హృదయ కాలము నువ్వు పడిన గుంటలో నుంచి ఆయన లేవనెత్తడానికి సిద్ధం. ఆయన నిన్ను లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఒక్కసారి నువ్వు వేడుకుంటే చాలు, నీ పాపాలన్నీ కూడా క్షమించబడతాయని సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునిని ఘనపరిచే బిడ్డగా, దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. వారి కష్టకాలంలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని వాక్కు చేత వారు స్వస్థత పొందుకున్నారు, వారు బాగుపడ్డారు. అలాగే వారు పడిన గుండెలో నుంచి యేసయ్య వారిని లేవనెత్తి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించారు. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని వారు ఘనపరిచారు. అర్పణలు తెచ్చి దేవునికి సన్నిధిలో వారు చెల్లించి ఉత్సాహానితో చెల్లించి ఉన్నారు. దేవుడు కూడా అట్టి కృప మనకు కూడా అనుగ్రహించును గాక. మనల్ని కూడా దేవాతి దేవుని యొక్క వాక్కు చేత మన సమస్యలన్నీ కూడా తొలగిపోను గాక. దేవుని వాక్కు చేత అనారోగ్యంతో బిడ్డలు స్వస్థత పొందుదురు గాక. నీ సమస్యల నుంచి హృదయకాలం దేవుని వాక్కు చేత నీ సమస్యలన్నీ కూడా తొలగిపోను గాక. నీ బాధలు నీ దుఃఖ దినాలిక సమాప్తమవును గాక. దేవుని వాక్కులో శక్తి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవునిని ఘనపరిచి దేవుని చిత్తంలో మనం జీవించినప్పుడు ఆయన వాక్కులో గొప్ప కార్యాలు జరుగుతాయి. యేసయ్య వాక్కు చేత మీ జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యములు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు ధన్యములు స్తోత్రములు నా తండ్రి. నీ వాక్కులో శక్తి ఉంది నాయన ప్రభా. నీ వాక్కుతో నైనా వారిని బాగు చేసి ఉన్నావు నాయన ప్రభా. మా ఆత్మీయ జీవితంలో కూడా నైనా ఎవరైతే నేను వేడుకుంటున్నారో తండ్రి, నీ వాక్కుని పంపి వారి జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగించి వారి యొక్క అనారోగ్యంలో నుంచి విడుదల దయచేయండి. వారి కష్టకాలం నుంచి విడుదల దయచేయండి. సమస్యల నుంచి విడుదల దయచేయండి. అప్పుల బాధ నుంచి విడుదల దయచేయండి. నెమ్మది లేని కుటుంబంలో తిరిగి నెమ్మదిని నీ కృపచేత అనుగ్రహించి నైనా ప్రభా బిడ్డలను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. మా భారతదేశాన్ని దీవించండి, మా సేవకులను మా సేవకురాలను దీవించండి, పరిచర్యలను దీవించండి, సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ప్రభా ఫేత్ మినిస్ట్రీ సంఘాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ఈ రోజంతా కూడా మంచి వాతావరణం చేత మనం బలపరిచి మనం దీవించి ఆశీర్వదించండి. ఈ రోజంతట్లో కూడా నేను నీ కృప మాపై చూపించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సకల ఆశీర్వాదములు, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబంలోకి తోడై నీడై ఉండును గాక. ఆమేన్.